పేరు యోషన్ముఖ అండి. అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీ స్టేట్ ప్రెసిడెంట్ అండి. 231/2023. మేము గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ సార్. మేము గత 5 సంవత్సరాలుగా 8 ఇంజనీరింగ్ విభాగాల్లో గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యొక్క వర్క్స్ అనేవి గ్రౌండ్ లెవెల్లో మానిటర్ చేస్తున్నాం సార్. మాకు పని ఒత్తిడి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. 8 డిపార్ట్మెంట్ పరంగా మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్స్ చేయడం వల్ల పని తీవ్రత పని ఒత్తిడి చాలా ఉంది. దీనికి సంబంధించి మాకు ప్రమోషన్ ఛానల్ ఉందా అంటే అది కూడా లేదు. కేవలం 10వ క్లాస్ కింద జీవో నెంబర్ 145 ప్రకారం 10వ క్లాస్ పోస్ట్ కింద మమ్మల్ని ప్లేస్ చేయడం జరిగిందండి. గత ప్రభుత్వం ఎంతో అన్యాయం మాకు చేసిందండి. ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి మేము మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగిందండి. మేము ఎన్నో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం కానీ మాకు ఆ శాఖలకు సంబంధించిన ప్రమోషన్ అయితే కల్పించలేదండి. సో దీని గురించి మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేసి మమ్మల్ని అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో విలీనం అయ్యేటట్టు మేము చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే కొంతమంది ఏంటంటే మీకు ఏ ఇవ్వాలి, మీకు ఏడబ్ల్యూ మేము కోరుకుంటున్నామని చెప్పేసి చాలామంది మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. మేము అయితే కోరుకోవట్లేదండి. మేము దాని కింద మండల్ లెవెల్ పోస్ట్ కింద ఏదైనా దాని కింద పోస్టు మేము కోరుకుంటున్నాము. ఆ పోస్టు ఇచ్చే మాకు విద్యార్హత తగ్గ మేము డిప్లొమా బీటెక్తో విద్యార్హతతో రిక్రూట్ అయ్యామండి. ఆ విద్యార్హత తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలని చెప్పేసి మేము మినిస్టర్ గారిని గత కూటమి ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే 130 మంది మన కూటమి ప్రభుత్వం ఏర్పరచుకున్న 154 మంది ఎమ్మెల్యేస్ని మేము కలవడం జరిగిందండి. వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి మినిస్టర్ని, ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క ఎవరినైనా చాలామందిని కలిసామండి. మేము చాలామందిని కలిసి మేము రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మా సమస్యలు ఇప్పటికీ పరిష్కారం అవ్వలేదండి. సో ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా మాకు ఈ ముందడుగు వేస్తారని చెప్పేసి మేము అందరినీ కోరుతా ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పరంగా మేము 8 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం సార్. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, రూరల్ వాటర్ సప్లై, హౌసింగ్, తర్వాత RWS రూరల్ వాటర్ సప్లై, తర్వాత ఇరిగేషను, R&B, ఇలాగ లీగల్ మెట్రాలజీ, ఇలా చాలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో మేము పనిచేస్తున్నామండి. మేము కోరుకునేది ఏంటంటే మాకు లైన్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోకి మేము వెళ్ళాలని కోరుకుంటున్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఈ డిపార్ట్మెంట్లో మమ్మల్ని మెచ్చేసి మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించి, మాకు పద్ధతులను కల్పించి, చాలామంది ఇప్పటికీ కూడా మా వాళ్ళు బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, PhD చేసిన వాళ్ళు 300 మంది ఉన్నారండి మా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు. చాలామంది వెల్ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. సో మేము ఏం కోరుకుంటున్నామంటే మా విద్యార్హత తగ్గ ప్రమోషన్ ఛానల్ మాకు కల్పించండి అనేది మా ముఖ్య ఉద్దేశం అండి. 1 ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1 డిపార్ట్మెంట్ ఈజ్ మై మెయిన్ మోటో ఆఫ్ ASC 231/2023. నమస్కారం అండి. మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి గురించిన సమస్యలు విన్నవించడానికి నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎంటైర్ సచివాలయం గురించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు మన గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి గారు శ్రీ బాలవీర ఆంజనేయ స్వామి గారి దగ్గర సమీక్ష సమావేశం జరిగింది. ఆ సమీక్ష సమావేశంలో మన వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. అంటే జనరల్ GSWS యునైటెడ్తో పాటు ప్రతి శాఖ నుంచి ఆ కన్సర్న్ స్టేట్ టీం పాల్గొనడం జరిగింది. మన దగ్గర నుంచి కూడా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి షణ్ముఖ్ గారు, ప్లస్ మన స్టేట్ జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి శంకర్రావు గారు, మరియు టెక్నికల్ సెక్రటరీలు వీళ్ళంతా పాల్గొన్నాం. మన టెక్నికల్ సెక్రటరీ సారు చాలా క్లుప్తంగా, చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా మనకి రావాల్సిన దాని గురించి, మనం చేస్తున్న వాటి గురించి, మన మీద ఉన్న అపోహల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సారు. సో దాని యొక్క క్లిప్ కూడా మీకు అటాచ్ చేసి పెడుతున్నాను, ఒకసారి చూడండి. చూసి వీలైనంత మందికి ఫార్వర్డ్ చేయండి. టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో మమ్మల్ని 296 జీవోలో సర్వీస్ కోర్స్లో కేటగిరీ 8లో ప్లేస్ చేశారు. 145 జీవోలో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అందులో కేటగిరీ 7 అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్ పోస్ట్ సార్. మమ్మల్ని కేటగిరీ 7 10th క్లాస్ క్వాలిఫికేషన్ పోస్ట్ సార్. మమ్మల్ని కేటగిరీ 8లో దాని కింద ప్లేస్ చేశారు సార్. సో ఫస్ట్ అది మాకు జరిగిన అన్యాయం తెలుసుకున్నాం సార్. అయితే మా రిక్వైర్మెంట్ ఏంటంటే సార్, సెవెరల్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్, PR ఇంజనీరింగ్, RWS, హౌసింగ్, లీగల్ మెట్రాలజీ, ఎండోమెంట్స్, R&B, ఇరిగేషన్, వాటర్ రిసోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ తగ్గించడం కోసం మమ్మల్ని అందులో యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని మేము అడుగుతున్నాం సార్. అయితే చాలామంది మేము అసిస్టెంట్ ఇంజనీర్ అడుగుతున్నాము, AW అడుగుతున్నాము అనేది మిస్ఇంటర్ప్రిటేషన్ సార్. మేము గెస్టెడ్ పోస్ట్ అడగట్లేదండి. మా రిక్వెస్ట్ ఏంటి అంటే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ కింద వాళ్ళకి సపోర్టింగ్ కింద ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మండలానికి వచ్చి AE కింద 3 ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇచ్చిన ఫీల్డ్ వర్క్ అనేది కంప్లీట్గా మేము సర్వ్ చేయగలం సార్. రికార్డింగ్ పవర్ AE గారికి ఉంటే సరిపోతుందండి, ఫీల్డ్ వర్క్ అంతా మేము కంప్లీట్ చేయగలం. సో మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, GSWSలో ఉన్న 9,000 ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని డిప్లాయ్ చేసి ఎన్నైతే టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్నింటిలోకి మండల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఆర్ AE కింద పోస్ట్లో మమ్మల్ని కనుక ప్లేస్ చేస్తే
ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ రన్నింగ్ అనేది వర్క్ ఫ్లో చాలా స్మూత్గా రన్ చేస్తాం సార్. ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్లో ప్రాబ్లం ఏముందంటే సార్, ఇది టెక్నికల్ డిపార్ట్మెంట్ కాదు. సో టెక్నికల్ వర్క్స్ ఉన్న ప్రయారిటీస్ అనేవి మేము ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నాము. అడ్మినిస్ట్రేషన్ ఒకళ్ళు ఉంటున్నారు, టెక్నికల్ కంట్రోల్ ఒకళ్ళు ఉంటున్నారు. దానివల్ల టెక్నికల్ వర్క్ ఫ్లో అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది సార్. మేము అది చాలా భారం కింద భావిస్తున్నాం. అలాగే డీడీఓ ఇంకొకళ్ళు ఉండటం వల్ల ఏమవుతుందంటే, మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మేము చెప్పిన పని ఎందుకు చేయరు, ఇలాంటి కొన్ని చోట్ల ఫేస్ చేశారు సార్. అందరూ అలా ఉండట్లేదండి. సో ఇలాంటివి ఉన్న చోట ప్రాబ్లం అవుతుంది సార్. సో టెక్నికల్ కంట్రోల్, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ డిఫరెంట్ కాకుండా ఇంతమందిని ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ని తగ్గించడం కోసం మమ్మల్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వాడితే కొత్త రిక్రూట్మెంట్ చేసుకునే భారం కూడా తగ్గుతుంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో అన్ని డిపార్ట్మెంట్స్లోకి మమ్మల్ని డిప్లాయ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. టోటల్ అందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్. థ్యాంక్ యూ సార్.